అది ఎండాకాలం రాత్రి. చల్లని గాలి మెల్లగా వీస్తోంది. అది తిమ్మాయిపల్లి గ్రామం. డాబా మీద ఒంటరిగా బాధతో ఉన్న మాలతి దగ్గరికి భర్త ఆకాష్ వచ్చాడు. మాలతి, నా మీద కోపమా? మీ మీద కోపమా? భలేవారే మీరు. అయినా నాకెందుకు కోపంగా ఉంటుందండి? ప్రేమ పెళ్లితో మీ అమ్మ వాళ్ళని దూరం చేశాను కదా. అలా ఇప్పుడు కాదు, ఎప్పుడు అనుకోవద్దు. మీరు నన్ను అన్ని విధాలుగా సంతోషంగా చూసుకుంటున్నారు. ఇక భార్యకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? భార్యకి భర్త ప్రేమ, అత్తింటి ఆప్యాయత ఎంత ఉన్నప్పటికీ పుట్టింటి ప్రేమని కోరుకుంటుందా లేదా చెప్పు మాలతి. నేనే కాదండి, ఏ ఆడపిల్ల పుట్టింటి ప్రేమని ఎప్పటికీ వద్దనుకోదు, వదులుకోదు. అయితే ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నావు కదా? కాదని మీకు అబద్ధం చెప్పనండి. ఇలా ఎండాకాలం వచ్చిన ప్రతిసారి మేమంతా మామిడి తోటకు వెళ్తాం. ఒక రోజంతా సరదాగా అక్కడే గడుపుతాం. వంటలు తింటాం, పడుకోవటం అంతా మామిడి తోటలోనే. ఎంత బాగుంటుందో మీకు తెలుసా? తెలీదు మాలతి. ఈ ఎండాకాలం నీకు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాను కదా. సారీ మాలతి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఎందుకండి? నన్ను ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. కాకపోతే అత్తయ్య వాళ్ళు అర్థం చేసుకున్నట్టు మా అమ్మ వాళ్ళు కూడా అర్థం చేసుకునుంటే బాగుండుననే బాధ మాత్రం నాకుందండి. ప్రేమ పెళ్లి ఇంతమందిని ఇన్ని విధాలా బాధ పెడుతుందని నాకు తెలియదు మాలతి. ఇప్పుడు ఏం చేస్తే నీ బాధ తీరుతుందో అర్థమవుతుంది. పద, అన్నం తిందా అని చెప్పి మాలతిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. అదే సమయంలో కొమ్మాయిపల్లి గ్రామంలోని వాళ్ళింట్లో అత్తాకోడళ్ళు శారద, అనామిక అన్నం తింటూ ఉంటారు. అత్తయ్య, ఈ ఎండాకాలం కూడా మన కుటుంబం మామిడి తోటలో భోజనాలకు వెళ్ళాలి కదా అత్తయ్య? వెళ్ళాలిగా మరి. కానీ మాలతినే తన అత్తగారిని ఎవరు పిలుస్తారు? ఇంకెవరు? మన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మావయ్య గారి అత్తయ్య. మాలతిని తన అత్తగారిని పిలుద్దామంటే ఏమాత్రం ఒప్పుకోరుకోళ్ళా? అలా అంటే ఎలా అత్తయ్య? ఏదో ఒకటి చెప్పి మావయ్యని ఒప్పించాలి. మాలతి దగ్గరికి పంపిద్దాం. వారే దగ్గరుండి మాలతిని తన అత్తగారింటి నుంచి తీసుకురావాలి. అత్తయ్య, మీ మనసుని బాధ పెట్టాలని కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన మాలతి నా ఆడపడుచు కాకుండా పోతుందా చెప్పండి? కోళ్ళ, మాలతి విషయం మీ మావయ్యతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదమ్మా. నువ్వే మాట్లాడుకో, నువ్వే ఒప్పించు అని శారద వెళ్ళిపోయింది. అనామిక ఆలోచన చేయటం మొదలుపెట్టింది. శారద ఇంటి బయటకొచ్చింది. మంచంలో తండ్రి ప్రసాదు, కొడుకు రమేషు కూర్చున్నారు. కోతకొచ్చిన మామిడి పళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. బాబు రమేషు, ఈసారి మామిడి పండ్లు బాగా వచ్చినాయి. కోతకి రెడీగా ఉన్నాయి. మనిద్దరికీ కోయడం కష్టమవుద్దేమో. అవునన్నా, చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయిగా. కోతకి కూలీల్ని పెట్టుకోవాల్సిందే. ఈ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయని టీవీలో చెప్తున్నారు. అందుకే బాబు, రేపు నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఓ 3 కూలీల్ని మాట్లాడి మామిడి తోట తీసుకెళ్ళు. నేను పాలు పితికి పాల కేంద్రంలో పోసి తర్వాత వస్తాను. అలాగే నాన్న, మనల్ని నమ్మి మామిడి తోట అప్పగించిన మన చలపతి బాబుకి ఎలాంటి నష్టం కలగకుండా మనం చూసుకోవాలి. అందుకేగా రోజుకి ఎంతైనా ఇచ్చి పని త్వరగా పూర్తి చేయించాలి. లేదంటే మనకి మాట వచ్చుద్ది. కూలీల గురించి ఒకసారి చలపతి బాబు గారికి ఫోన్ చేసి చెప్పు నాన్న. అవసరం లేదులే బాబు. బాబుగారే మన తోటకు వచ్చినప్పుడు ఈ కూలీల మాట చెప్పి వెళ్ళారు. కోత సమయంలో పెట్టుకుందామని చెప్పాను. అందుకు ఒప్పుకున్నాళ్లే. అయితే నేను తెల్లారుగానే ఊళ్ళోకి వెళ్ళొస్తానన్నా అని చెప్తూ ఉండగా శారద, అనామిక వచ్చారు. ఒక 2 రోజుల తర్వాత కోత మొదలు పెడదాం మావయ్య. నువ్వెందుకు 2 రోజుల తర్వాత కోత మొదలు పెడదామంటున్నావో నాకు తెలుసమ్మా. మీ అత్తాకోడల మాటల్ని మేము విన్నాం. మన కుటుంబం మొత్తం సరదాగా ఓ రోజంతా మామిడి తోటలో గడపడానికి నాకెట్టంటి అభ్యంతరం లేదు. కాకపోతే మాలతి దగ్గరికి నేను వెళ్ళను. తనని తన అత్తగారిని పిలవను. ఇంకా మీ ఇష్టం అని చెప్పగానే శారద ముఖం, రమేష్ ముఖం చిన్నబోయింది. అలా కాదు మావయ్య, కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్రసాద్ కోపంగా చూశాడు. అనామికకి కొంచెం భయం వేసింది, కానీ మాట్లాడింది. కోపం ఎందుకు మావయ్య? నేను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమను ఒప్పుకున్నారు. మరి మాలతి ప్రేమను ఎందుకు ఒప్పుకోరు? నా భర్తకి, నా ఆడపడుచుకి సమానమైన ప్రేమని పంచిన మీరు ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకుందని దూరం పెట్టడం ఏమాత్రం సరైంది కాదు. చూడమ్మా కోళ్ళ, దయచేసి నన్ను మాట్లాడనివ్వండి మావయ్య. ఆకాష్ కోసం మాలతి వెళ్ళింది. నా కోసం మీ అబ్బాయి వచ్చుంటే మీరు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదా? అది చెప్పండి. శారద కుటుంబం అంటే మీరు, అత్తయ్య, నేను, మా ఆయన మాత్రమే కాదు మావయ్య. మాలతి తన అత్తగారు కూడా.
ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున ఆకాష్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అనామిక, శారద, రమేష్ నవ్వుతూ పలకరించారు. మౌనంగా ఉన్న ప్రసాద్ దగ్గరికి ఆకాష్ వచ్చాడు. నన్ను క్షమించండి మావయ్య, మీరు అత్తయ్య ఎంత బాగా చూసుకుంటున్నారో, అనామికని రమేష్ గారు ఎంతగా ప్రేమిస్తున్నారో, నేను నా భార్య మాలతిని కూడా అంతే బాగా చూసుకుంటున్నాను. అదేవిధంగా అంతే ప్రేమిస్తున్నాను. నేనెంత బాగా చూసుకున్నా, ఎంత మంచిగా ప్రేమిస్తున్నా, తన తండ్రి ప్రేమ దూరమైందనే బాధని మాత్రం నేను పోగొట్టలేకపోతున్నాను. అందరూ బాధగా నిలబడి ఉన్నారు. ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. మా ఇంటికి రండి మావయ్య, మాలతికి మీ తండ్రి ప్రేమ కావాలి. భార్యకి ఇష్టమైనవి ఇచ్చి సంతోషపెట్టలేనివాడు ఎప్పటికీ భర్త కాలేడు కదా, మీరే చెప్పండి అని ఆకాష్ చెప్పిన మాట ప్రసాద్లోని తండ్రి మనసును కదిలించింది. ఆకాష్ను ఎదకు హత్తుకున్నాడు. అది చూసి అందరూ సంతోషపడ్డారు. నన్ను మన్నించు బాబు, మీ వయసులోని ప్రేమను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. నీ భార్య సంతోషంగా ఉండాలని ఒక మెట్టు దిగి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను మరో మెట్టు ఎక్కడం భావ్యం కాదు. మీరింటికెళ్ళండి, నేను సాయంత్రం దాకా నా కూతురు అత్తగారింటికి వస్తాను అని చెప్పగానే ఆకాష్తో పాటు అందరూ సంతోషపడ్డారు. ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమ్మా కోళ్ళ, ఇప్పుడు సంతోషమేగా? చాలా సంతోషం మావయ్య. మాలతి నాకు పేరుకి ఆడపడుచు కావచ్చు, కానీ తోడబుట్టిన చెల్లి కంటే ఎక్కువ. నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను ఎంత బాగా చూసుకుందో మీకు తెలుసా మావయ్య? తెలుస్తల్లే. నేను ఈరోజు రాత్రికి మాలతి అత్తగారింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రేపాలను తీసుకొస్తాను. ఎల్లుండి మన కుటుంబం మొత్తం మామిడి తోటలో భోజనాలు చేద్దాం అని చెప్పగానే ఆ కుటుంబం మొత్తం సంతోషపడింది. ప్రసాద్ చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి కూతురు మాలతి అత్తగారింటికి వెళ్ళాడు. మాలతి తన తండ్రిని చూసి ఎంతో సంతోషంగా నాన్నా అంటూ ఎదమీద వాలింది. ప్రసాద్ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలొచ్చాయి. ఆకాష్ అమ్మా నాన్న, భూదేవి, లింగమయ్య కూడా ప్రసాద్ని బాగా చూసుకున్నారు. చాలా సంతోషం బావగారు, ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చారు. మన్నించాలి, ఏదో కోపం వల్ల ఇన్నాళ్ళు రాలేకపోయాను. కానీ నా కోళ్ళ అనామిక నా కూతురి బాధని నా కళ్ళకు కట్టినట్టు చూపించింది. అదిగాక అల్లుడు గారు కూడా కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో చెప్పాడు. మాలతి ఆకాష్ని ప్రేమగా చూసింది. ఆకాష్ సంతోషంగా నవ్వాడు. చెల్లెమ్మా, బావగారు, రేపు మనం మా ఇంటికి వెళ్దాం. మేమంతా ప్రతి ఎండాకాలం మామిడి తోటలో సరదాగా ఓ రోజు గడిపి మరుసటి రోజు ఇంటికి వస్తాం. ఈసారి కూడా మనందరం కలిసి వెళ్దాం, ఏమంటారు? మా బావగారికి మా మీద కోపం పోయింది. మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాడు. మేం కాదని ఎట్టా అంటాం బావగారు? వెళ్దాం. ఇప్పుడు మాత్రం అందరం కలిసి భోజనం చేద్దాం పదండి. భూదేవి, వంట చేయడం అయిందా? అయిందండి, మీదే ఆలస్యం. పదండి బావగారు అని అంటాడు లింగమయ్య. ఇక అందరూ తినటానికి కూర్చున్నారు. మాలతి ఎంతో సంతోషంగా అందరికీ కమ్మని భోజనాలు పెట్టింది. తన అత్తగారింట్లో తను ఎంతో ఇష్టంగా చేసిన వంటల్ని తండ్రి మురిపెంగా తింటుంటే మాలతి ఎంతో సంతోషపడింది. ఇక మరుసటి రోజున మాలతి, ఆకాష్, భూదేవి, లింగమయ్య, ప్రసాద్ అందరూ కలిసి శారద ఇంటికొచ్చారు. మాలతి, అనామిక ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకున్నారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు అందరూ కలిసి మామిడి తోటలోకి వచ్చారు. అప్పటికే రమేష్ తన తోటలో ఒక చోట మంచాలు వేశాడు. పొయ్యిరాళ్ళు పెట్టాడు, కట్టెలు వేశాడు. శారద, భూదేవి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కూరగాయలు తరుగుతూ ఉంటారు. మరోపక్క లింగయ్య, ప్రసాదులు వంటలు చేస్తూ ఉంటారు. అనామిక, మాలతి మాత్రం ఒక మామిడి పళ్ళ చెట్టు దగ్గరికి వచ్చారు. అనామిక మామిడి పళ్ళని కోసి మాలతికిచ్చింది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మామిడి పళ్ళు తింటూ తోట మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆకాశంలో సూర్యుడు నెత్తిమీదకొచ్చాడు. భగ్గున మండుతున్నాడు. పచ్చని మామిడి తోటలో ఉన్న కోడలి కుటుంబానికి ఎలాంటి ఎండ తగిలినట్టు అనిపించటం లేదు. అనామిక, మాలతి, రండి, వంటలు రెడీ అయిపోయాయి, తిందాం అని పిలిచింది. అనామిక, మాలతి ఆ మాటలు విన్నారు. పద మాలతి, అత్తయ్య పిలుస్తున్నారు. గుమగుమలాడే వెజ్ వంటలు, కమ్మని నాన్ వెజ్ వంటలు మన కోసం రెడీగా ఉన్నాయి. ఒక పట్టు పట్టేద్దాం. అవును దినా. ఇద్దరూ వంటల దగ్గరికి వచ్చారు. మామిడి చెట్ల నీడలో పెద్ద పరదా పరిచారు. అన్ని రకాల వంటలతో పాటు కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు. అందరూ తినటానికి కూర్చున్నారు. అనామిక అరిటాకులు వేసింది, కమ్మని వంటలు వడ్డించింది, కూల్ డ్రింక్స్ పోసిచ్చింది. అలా అనామిక కుటుంబం సంతోషంగా భోజనాలు చేశారు. అమ్మా, అత్తయ్య, భోజనాలు చాలా బాగున్నాయి. అవునత్తయ్య, చాలా బాగున్నాయి పెద్దమ్మా. అలా పగలు గడిచింది. ఆ రోజు రాత్రి మామిడి తోటలో చల్లని గాలికి అందరూ హాయిగా పడుకున్నారు.
మరుసటి రోజున మామిడి తోటలో నుంచి ఇంటికి వచ్చారు. మాలతి, ఆకాష్, భూదేవి, లింగమయ్యలకు కొత్త బట్టలు పెట్టి సంతోషంగా వారింటికి పంపించారు. ఆ తర్వాత వారి తోట పనులు చూసుకుంటూ సుఖంగా జీవిస్తూ ఉన్నారు.